హలో ఫ్యామిలీస్, ఇప్పుడు మనం పల్లీల చట్నీ చేస్తున్నాం. పల్లీలు వేపుకొని పక్కకు పెట్టుకొని, కొన్ని కరివేపాకు, కొన్ని 2-3 ఎండుమిర్చి, కొన్ని జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి వేపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా కొన్ని ముక్కలు తీసుకున్న జార్లో వేసి, పల్లీలు కూడా వేసి మనం వేపుకొని పెట్టుకున్నాం కదా. కరివేపాకు, కొన్ని ఎండుమిర్చీలు, కొన్ని పచ్చిమిర్చీలు, జీలకర్ర వేపుకొని పెట్టుకున్నది, కొంచెం చింతపండు వేసి, ఉప్పు వేసి మిక్సీ జార్ని క్యాప్ ఇలా పెట్టేసి టైట్గా ఫిట్టింగ్ చేసిన తర్వాత మిక్సీకి కూడా ఇట్లా పెట్టుకున్న తర్వాత మిక్సీ ఆన్ చేసి మనం చట్నీని రుబ్బుకొని మెత్తని పౌడర్ లాగా రుబ్బుకొని ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత మనం దోశపిండి రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, బాగా పులిసింది పిండి. అప్పుడు దోశ పెంకు స్టవ్ వెలిగించి దోశ పెంకు పెట్టి ఆనియన్ తోటి లైట్గా ఆయిల్ రాసుకున్న తర్వాత దోశ రౌండ్గా మనం ఒక గరిటె పిండి వేసి రౌండ్గా వేసుకోవాలి. చట్నీ మెత్తగా రుబ్బుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి పట్టామండి. మెత్తగా రుబ్బుకొని దోశ చట్నీ ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవాలి.